నారా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్తూ లైవ్‌లో వెక్కి వెక్కి ఏడ్చేసిందట రోజా. అవును మరి. చేసిన పాపం ఊరికే పోతుందా? రోజా గారి మాటకి, అలాగే నోటికి ఎంత రకమైన పదునుందో ఆమెకు సంబంధించిన విషయాల్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. రోజా గారు అసలు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, అలాగే నారా వారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మెప్పు కోసం అనరాని మాటలంది. సో, కాబట్టి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటోంది. ఓడిపోయిన తర్వాత అందరూ గెలిచిన రోజా మాత్రం గెలిచేవారు కాదు. ముందు నుంచే జన సైనికులు గూడా ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. ఎవరైతే అరుపులు అరిచి రాజకీయాలకి సంబంధించిన విషయాల్ని పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు చేశారో, అలాంటి ఒక్కడు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పారు. చివరికి జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళ కూటమిలో అలాంటి అరుపులు, మెరుపులు చేసిన వాళ్ళు ఎవ్వరూ గూడా గెలవలేదు. దిక్కుమాలిన ఓటమి చవి చూశారు. భారీ మెజారిటీతో అవతల టీడీపీ, జనసేన సభ్యులు గెలిచారు. అందులో మొదటిగా నిలిచారు రోజా. రోజా గారికి సొంత పార్టీ వాళ్ళే సపోర్ట్ చేయలేనటువంటి నియోజకవర్గం ఆమెది. అంటే అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారనేది ఆమెకే తెలియాలి. ఎప్పుడు చూసినా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ భార్యల మీద, వీటి మీద విమర్శలు చేస్తారు తప్ప, తమ ప్రభుత్వం ఎంత గొప్ప పనులు చేసింది, తమ ప్రభుత్వం నుంచి ఎంతమంది సుఖపడ్డారన్న విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు అదేదో అయిన తర్వాత ఇంకేదో చేసినట్టుగా ప్రస్తుతం చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికైతే ప్రయత్నాలు చేస్తోంది. ఎవడూ కూడా జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలుకున్న ఎంట్రుకను కూడా పీక్కలేరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన రోజా ఇప్పుడు వాటన్నిటిని కూడా తలుచుకొని పాపం ఫీల్ అవుతున్నట్టుంది. సో, నారా వారి కుటుంబంలో భువనేశ్వరి బ్రహ్మిణిని సైతం ఆమె వదల్లేదు. ఇప్పుడు దానికి క్షమాపణలు చెప్తున్నారట రోజా.